హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో ఏంటంటే ఈరోజు తొలి ఏకాదశి కదా. సో దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మేము వినుకొండ కొండ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎందుకంటే మరి ఎవ్రీ ఇయర్ మా కొండ మీద వచ్చేసి అయితే చాలా బాగా సెలబ్రేట్ అయితే చేస్తారనమాట కొండ తిరణాలని. సాయంత్రం ప్రభలు అవి కూడా ఉంటాయి. సో చాలా హ్యాపీగా అయితే ఉన్నాను అనమాట ఈరోజు. సో మా ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి నేనైతే ఇప్పుడు మరి 2 బైక్స్ వేసుకొని మరి కొండ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇంకా ఈ వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి అన్న నన్ను, ఎందుకంటే ఇవి ఫస్ట్ టైం అనమాట నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. అది కూడా ఇదే ఇప్పుడు నేను తీస్తున్నదే ఫస్ట్ వీడియో అనమాట. సో ఇది వచ్చేసి కొంచెం మీరు సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నా. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడు ఏంటంటే మేము ట్రాఫిక్లో అయితే ఉన్నాం. సో ఇది కూడా కొంచెం వీడియో తీసేసి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం నేను వచ్చేసి అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నా అన్న, కొంచెం సపోర్ట్ అయితే కావాలి నాకు. ఇలా నేను ఎవ్రీ వీక్ వచ్చేసి తప్పనిసరిగా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే కొండ కింద నుంచి పైకి ఎక్కేంత వరకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లాగ్ అయితే చూపిస్తాను అనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి అయితే కొండ దగ్గరకు అయితే వచ్చేసాం. మరి బైక్లు అని చూస్తున్నారా, బైక్లు వచ్చేసి అయితే కింద అయితే పెట్టేసాం. మరి పైకి వెళ్ళడానికి వీడియో తీయాలి కదా మీకోసం, మీరు చూడటానికి. సో నేను వచ్చేసి అయితే మా ముగ్గురు ఫ్రెండ్స్తో అయితే కొండ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే పైకి వెళ్ళబోతున్నాం. పైకి వెళ్ళేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీకు అయితే చూపిస్తాను అనమాట. సో మీరు చూడొచ్చు, ఇక్కడ చాలామంది అయితే వచ్చేసారు. ముందే మాకన్నా ముందే వచ్చేసారు. పైకి గుడి దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే చాలామంది అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలామంది అయితే వచ్చారనమాట. స్పెషల్ ఏంటంటే బస్సులు కూడా పెట్టారనమాట ఇక్కడ. పైకి వెళ్ళడానికి బస్సులు పైకి కూడా వెళ్తున్నాయి. సో బస్సు ఎక్కితే మాత్రం 40 రూపీస్, అంటే పైకి గుడి దగ్గరికి వెళ్ళడానికి 40 రూపీస్, కిందకి మళ్ళీ రావడానికి రిటర్న్ మళ్ళీ 40 రూపీస్, మొత్తం 80 రూపీస్ పెట్టేసి అయితే మరి ఎవ్రీ పర్సన్ బస్సు ఎక్కే వాళ్ళు బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నారు. మరి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. మనకేంటంటే వీడియో కావాలి కాబట్టి మనం వచ్చేసి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. మరి చూడొచ్చు, జనం అయితే చాలామంది వచ్చారు. ఇదిగోండి చూడండి, బస్సులు వెళ్తున్నాయని చెప్పాను కదా. సో బస్సు అయితే వెళ్తుంది అనమాట పైకి. చాలా అతి కష్టం మీద అయితే వెళ్తుంది అనమాట బస్సు వచ్చేసి. చూడండి చాలామంది అయితే వచ్చారు. ఇంకా ఏంటంటే ఇక్కడ ప్రతి టర్నింగ్ దగ్గర అయితే వాటర్ సర్వీస్ అయితే పెట్టారు, ఫ్రీ వాటర్ సర్వీస్. అంటే నడిచి అలసిపోయే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం వచ్చేసి అయితే ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్గా అయితే మరి వాటర్ సర్వీస్ అయితే పెట్టారనమాట చాలా దగ్గరగా. ఇదిగో మా ఫ్రెండ్ అయితే తీసుకుంటున్నాడు గ్లాసు. ఇవి వచ్చేసి అయితే ఫిల్టర్ వాటర్ అనమాట. సో మంచినీళ్ళే ఇది కూడా, మరి మున్సిపల్ వాటర్ అయితే మాత్రం కాదు. మరి మంచిగా అయితే చేస్తున్నారు మరి ఈ ఇయర్ కూడా. కానీ ఏంటంటే సో ప్రతి మోల్ టర్నింగ్ దగ్గర అయితే వాటర్ అయితే పెట్టారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలామంది అయితే వచ్చారు. చాలామంది నడిచి అలసిపోయి ఉంటారు కదా. సో ఇలాగ అయితే పెట్టేశారు. ఇక్కడ మా ఫ్రెండ్ చూడు గ్లాస్లో నీళ్ళు తీసుకొని తాగేశాడు. అక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి ఇంకొంచెం పైకి వెళ్తాను. మరి ఇంకా ఇప్పుడు ఎలా ఉందిరా మీకు నడుస్తుంటే, నా పైకి ఎక్కేసరికి మనం ఉండమని అడిగితే ఏమోరా నేనైతే పడిపోతాను ఒకడు, ఇంకొకడేమో నేను పడిపోతే మీ ఇద్దరు నన్ను ఎత్తపోతారని ఒకడు. సో చాలా కామెడీగా చాలా సరదాగా అయితే ఉందన్నమాట ఆ టైంలో. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం పైకి వెళ్తే ఇంకా మూడు టర్నింగ్లు తిరగాలన్నమాట. సో 3 టర్నింగ్లు తిరిగితే ఇంకా పైకి వెళ్ళిపోతే వచ్చేది గుడే. సో చూసుకోవచ్చు సైడ్లో మిటి వెనక చాలామంది అయితే వచ్చారు. ఇప్పుడు వచ్చేసి అయితే చాలా బాగుంది, పర్లా. అంటే ఇంకొకటి ఏంటంటే సాడ్ న్యూస్ ఏంటంటే పోయిన ఇయర్ పైన కొండ మీద ఉన్న గుడిని అయితే పడగొట్టేశారు. సో ఇప్పుడు కొత్తగా కడుతున్నారు, కొంచెమే కంప్లీట్ అయింది. సో కొంచెమే కట్టేసరికి పక్కనే ఇంకొకటి ఉంది శివుడు సంథింగ్. అక్కడైతే అక్కడ మీకు చూపిస్తాను ఏం జరుగుతుంది అదంతా. అండ్ ఇప్పుడు ఏంటంటే చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. పైకి వెళ్తున్నాం అంటే మేము ఎప్పుడు వెళ్ళలేదనమాట అందరం కలిసి. సో ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ అయితే నేను మా 5 ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు ముగ్గురే. కొంచెం చాలా బాధగా అనిపించింది. అంటే ఒకడు వచ్చేసి అయితే వేరే దగ్గర అయితే ఉన్నాడు, ఇంకొకటి వచ్చేసి అయితే అంటే వాళ్ళకి పనులు ఉంటాయి కదా. అంటే మై గుడ్ లక్ ఏంటంటే ఈరోజు మా ముగ్గురికి మంచిగా అయితే టైం అయితే దొరికింది తిరగనీకి. సో కొండపైకి అయితే వచ్చామన్నమాట అనుకొని వచ్చాము అందరం కలిసి. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మీకు పైకి వెళ్ళాక అంతా చూపించిన తర్వాత ఎక్కడ ఏం జరుగుతుంది అనేది చూసుకోవచ్చు. వెనక చూసుకోవచ్చు ఎంతమంది అయితే చాలామంది అయితే వచ్చారు.
వీళ్ళిద్దరు షో చూసారా? ఆ వీడియో తీయమని చెప్పారు. మరి నేను రా అంటే, "నువ్వెందుకురా? నువ్వెప్పుడు వీడియోస్ తీసుకుంటానే ఉంటావుగా. మరి మమ్మల్ని తీయరా మా ఇద్దరిని ఫస్ట్ టైము" అని చెప్పాడు. వీడు మరీ షో చూడండి ఇద్దరు అంత షోగా వస్తున్నారు. వచ్చేవాళ్ళు సరింగా వస్తారా? అదిగో పోయేవాడిని గెలుచుకుంటాడు. ఈడేమో చెప్పాడికి నన్ను చూసి నేర్చుకోమని చెప్పాడికి అని అంటున్నాడు. వాడు చూడు మరి ఆ షో చూడు. ఒకడేమో కర్లీ హెయిర్‌తో బ్లాక్‌గా ఉంటాడు. ఇంకొకడేమో స్టైల్‌గా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. వీడియో తీసేది నేనే కాబట్టి మీరు నన్ను ఆల్రెడీ చూసేవారు. చూడండి ఇక్కడ చాలామంది అయితే వచ్చారు. మేము ఇంకొక మూల టర్నింగ్ దగ్గర అయితే ఆగాము. చూడండి మీకు ఇక్కడ వ్యూ చూపిస్తాను. వినుకొండది వచ్చేసి కొండ మీద నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. పొలాలు, కొండలు, ఇల్లులు, మిల్స్, ట్రీస్ అండ్ ఇక్కడ నుంచి ఇంకా వ్యూ చాలా బాగుంది. మీరు ఎప్పుడు చూసుంటారు ఇంత మంచి వ్యూ. కొంచెం పైకి అయితే వెళ్దాం. పైకి వెళ్ళాక ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా చాలామంది అయితే వచ్చారు. చూపిస్తున్నా చాలా అంటే బాగుంది సార్. ఇక్కడ నుంచి అల్లబుద్ధి కావడం. ఈ లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది. మేము ఇంత నుంచి నడుచుకుంటూ వస్తుంటే మా వెనకనే ఇదిగో వీళ్ళు ఇవి పీకలు కొనుక్కొని ఒకటే గోల చేసుకుంటూ వస్తున్నారు. చూడండి వాళ్ళు ఎలా వెళ్తున్నారు. చాలా ఎంజాయ్ అయితే చేశారు వాళ్ళు. ఇంకొక చోట దగ్గర అయితే ఆగామన్నమాట. మూడో మూల టర్నింగ్ ఇది వచ్చేసి. ఇక్కడ కూడా వాటర్ సర్వీసింగ్ అయితే పెట్టారు. ఇక్కడ చాలామంది ఆగి ఫొటోస్ అండ్ లొకేషన్స్ చూసుకుంటున్నారు. చాలా మంచిగా అనిపించింది వీళ్ళందరిని చూసేసరికి. సో ఇందాక మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో బస్సులు కూడా వెళ్తున్నాయని. ఇది వచ్చి ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి. మీరు చూస్తున్నారు చాలామంది అయితే వచ్చి వెళ్తున్నారు కూడా ఆల్రెడీ. మాకు ఎదురవుతున్నారు. ఇంకా పైకి వెళ్ళేసి ఆల్రెడీ కిందకు వస్తున్నారు. మేమైతే అక్కడక్కడ నడవలేక చిన్నగా అక్కడక్కడ ఆక్కుంటూ వెళ్తూ ఇలాగైతే వెళ్తున్నాం అనమాట. వీడియో తీసుకుంటూ ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు చూడండి. అయితే ఈ కొండని మాత్రం బాగా చెక్కారు. ఇప్పుడు మీకు కొండ ఎక్కారు కదా, ఇక్కడ ఆగేసాం కొంతసేపు, మీకు ఎలా ఉందని వాళ్ళని అడిగితే ఒకడు అంటున్నాడు, వీళ్ళిద్దరు అంటున్నారు మనం నడిచేసరికి మనం లోపల వేసుకున్న కడ్డాయలు కూడా దడిచిపోయేటట్టున్నారా అని అంటున్నారు ప్రతియోడు. అది కొంచెం ఫన్నీగా అనిపించింది. సో అది వచ్చేసి ఒక ఫన్నీ థింగ్ అనమాట. చాలా ఎంజాయ్ అయితే చేసాము మరి నడుచుకుంటూ వస్తున్నప్పుడు మాట్లాడుకుంటూ. ఇప్పుడు వచ్చేసి అయితే మేము పైకి వెళ్తుంటే అన్నదాన కార్యక్రమం అయితే పెడుతున్నారంట. మరి పైకి వెళ్ళాక అది కూడా చూపిస్తాను మీకు ఏం జరుగుతుంది పైన అని. ఇంకొంచెం దాదాపు ఇంకొక పైకి వెళ్ళి మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు ఎక్కేస్తే ఇంకా ఆల్మోస్ట్ ఇక గుడి వచ్చేసినట్టే. పైకి వెళ్తున్నాడు మా ఫ్రెండ్, పైకి వెళ్ళాడు. ఇప్పుడు నన్ను కూడా లాగుతున్నాడు. ఇప్పుడు నాకు కూడా చెయ్యి అందించరా అంటే చెయ్యి అందిస్తాడు చూడండి. తర్వాత ఈ అబ్బాయి వచ్చేసి అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను వచ్చేసి అయితే డ్రైవర్ అనమాట. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇలాగా ముగ్గురం కలిసి చాలా హ్యాపీగా మంచి ఎగ్జైట్మెంట్తో వెళ్తూ ఆ ముసలాయనకి హెల్ప్ చేసానా అని అడుగుతున్నాడు ఈ కర్లీ హెయిర్ అబ్బాయి. అంటే ఇద్దరు మంచోళ్ళే. ఇప్పుడు పైకి వెళ్తున్నాం కాకపోతే కొంచెం తెంగరేసాలు ఉన్నాయి ఇద్దరి దగ్గర. అంటే ఈ వయసులో కాక ఏ వయసులో చేస్తావు చెప్పండి. చిలిపి పనులు కానీ ఏదైనా మీకు తెలిసిందేగా. ఈ వయసులో 20 ఏళ్ళ వయసు ఉన్న అబ్బాయిలు ఎలా చేస్తారు అలాగనమాట. సో మేము ముగ్గురు మా ముగ్గురు కలిసి ఉంటే అసలు చాలా బాగుంటుంది. అంటే మేము ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఒక చోటే స్పెండ్ చేస్తాం అనమాట. ఇంకా వీళ్ళ దగ్గర కాకుండా ఇంకా ఎవరి దగ్గర, ఒకటేమో ఫ్యామిలీ దగ్గర స్పెండ్ చేస్తాం, ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ దగ్గర స్పెండ్ చేస్తాం. ఫ్యామిలీ దగ్గర కంటే ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనమాట. ఎవరికైనా సరే మీకు తెలిసే ఉంటుంది. సో ఇదిగో పైకి వెళ్తాను అనమాట. కెమెరా ఇదిగో చూడండి పైకి వచ్చేసాక మీకు చూపిస్తాను కదా. ఇదిగో పక్కన అన్నదాన కార్యక్రమం అనుకుంటా అదే అన్నదానం పెడుతున్నారు. అక్కడ వచ్చేసి చాలామంది అయితే తింటున్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళి తిందామని వెళ్తున్నాం అనమాట. వెళ్ళాక ఎంతమందో చూడండి. అసలు ఇరుకు ఎటు నుంచి వీడియో తీయాలో ఎటు నుంచి తీయకూడదు అసలు ఏం అర్థం అవడంలా. చాలామంది అయితే వచ్చి తింటున్నారు. ఇంకా పైకి వెళ్ళాక గుడే, ఇంకా సైడ్ అమ్మితే ఇంకా కనపడేది గుడే అనమాట. ఇక్కడ మంచిగా అయితే క్యాటరింగ్ అనుకుంటా. అంటే ఇంకా అందరు లేడీసే ఉన్నారు. లేడీసే క్యాటరింగ్ అయితే చేస్తున్నారు అనమాట, సర్వ్ చేస్తున్నారు. తిందామా అని అడిగితే సరే ముగ్గురం కలిసి తిందామని అని చెప్పారు వీళ్ళని అడిగితే. అది ఇప్పుడే అక్కడ చూసేసి పైకి వెళ్ళి గుడి చూసి ఇంకప్పుడు కిందకు వచ్చి తిందామని చెప్పారు. సో పైకి అయితే వచ్చాము. ఇక్కడ ఇంకా ఇదనమాట కొండ టాపు. అది పైన శివుడు చాలా బాగున్నాడు చూడటానికి కూడా. బాగా చెక్కారు.
శివుని చెక్కడం కూడా చాలా అంటే చాలా బాగా చెక్కారు. కింద ఇంకొంచెం పైకెళ్దాం. పైకెళ్ళాక ఏముందని చూపిస్తా. సైడ్ ఎమ్మట ఇంకొక శివుడు. చాలామంది అయితే అక్కడ కూర్చొని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరికలేంటియో, ఏం కావాలో, ఏం చేసుకోవాలో, ఫ్యూచర్‌లో ఎలా ఉండాలో అంతా వాళ్ళు కోరుకుంటున్నారన్నమాట దేవుడిని, శివుడి స్వామిని. ఇంగా పైకొచ్చాము గదా! సో, ఇలా ఇలా అయితే ఉందన్నమాట ఈరోజు వ్లాగు మాది. లొకేషన్ చాలా అయితే చాలా బాగుంది. మీకు లొకేషన్ బాగా నచ్చుతుందనుకుంటున్నా. ఇంకొకటేందంటే మేము తినేది కూడా మీకు చూపిస్తాను. అదిగోండి శివుడి స్వామి అంటే వచ్చాం గదా! అక్కడ బాగుంది. చాలా బాగుంది. ఇక్కడ సైడ్ ఎమ్మటే ఇదిగో అక్కడ గుడనమాట అది. ఇంకోటేందంటే నేను తినేది చూపిస్తాను ఆగండి. అక్కడ ఏం జరిగింది, అసలు మొత్తం ఎలా ఉంటుంది వ్యవహారం అనేది చెప్తాను. ఈ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తూ, మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు కావాలని నేను ఎప్పుడు అడుగుతూనే ఉంటాను. సో, నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇదిగోండి, ఇదిగోండి గాయ్స్, ఇదిగో నేను ఆల్రెడీ తినేసి వీడియో తీస్తున్నాననమాట వీళ్ళని.